ముందుగా అందరికీ జై హింద్. మేము మీ సైడ్ డిఫెన్స్ అకాడమీ. సికింద్రాబాద్ ఏరోకి జరుగుతున్నటువంటి ఆర్మీ ర్యాలీ అప్డేట్స్ ఇవ్వడానికి మనం హన్మకొండకి అయితే రావడం జరిగింది. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అయితే మనకు ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మనం ముందుగా నుండి అయితే వీడియోస్ అయితే తీయలేదు, కానీ ఈరోజు 17వ తారీఖు జరిగినటువంటి భువనగిరి, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలు మరియు ఇతర జిల్లాలో వీడియోలు కూడా ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ సింథటిక్ ట్రాక్లో ఎలా చేస్తున్నారో, ఏం తప్పులు చేస్తున్నారో చూసుకుని ఒకసారి జాగ్రత్తగా మీరు తెలుసుకుని జాగ్రత్తగా రన్నింగ్ చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది నిన్న జరిగినటువంటి మనకు అంటే ఎర్లీ మార్నింగ్ 17వ తారీఖు జరిగినటువంటి ర్యాలీ అనమాట. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. అంటే మనకు స్టార్టింగ్ పాయింట్ సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఎందుకంటే మనం ఇక్కడైతే 100 మెంబర్స్ని ఒకసారి వదలడం జరుగుతుంది. వాళ్ళు చివరిలో స్టార్ట్ చేసినట్లయితే తోసుకుంటారనే ఒక ఉద్దేశంతో సెంటర్ నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రన్నింగ్ అయితే చాలా బాగా అయితే రన్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు బయటకు వచ్చే వరకు మనం ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేము. వాళ్ళు రాగానే మిగతా అప్డేట్స్ కూడా ఇస్తాము. బట్ చూడండి, ఎక్కడైతే మనం తప్పులు చేస్తూ ఉన్నామో, ఎక్కడైతే వాళ్ళు తప్పులు చేసి రన్నింగ్ డిస్క్వాలిఫై అవుతున్నారో, ఎంతకి మనకు ఏ బోర్డు తీస్తూ ఉన్నారో, ఎంతకి మనకు బి గ్రూప్ తీస్తూ ఉన్నారో, కరెక్ట్ తీస్తున్నారా లేదా, ఈ విధమైనటువన్నీ గమనించి వాళ్ళ యొక్క సమయానికి మనం కరెక్ట్గా రన్ చేయగలుగుతామో లేదనేది ఒక ప్లాన్ ప్రకారం మీరు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఎలా రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళ టైమింగ్ ఎంతో కూడా మనము పైన చూపించడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ ఎంత కంప్లీట్ అవుతూ ఉంది, మరియు సెకండ్ రౌండ్ ఎంత కంప్లీట్ అవుతూ ఉంది, మనం ఎలా రన్ చేయాలి, థర్డ్ రౌండ్ ఎంత కంప్లీట్ అయితే ఫోర్త్ రౌండ్ ఎట్లా కంప్లీట్ చేయాలి, మనం ఏ బోర్డులో ఉండాలంటే, ఏ గ్రూప్ రన్నింగ్లో ఉండాలంటే, ఏ విధంగా రన్నింగ్ చేస్తే ఉండగలము, ఏ టైమింగ్లో చేస్తే ఉండగలము అనేది కూడా మనం చూడవచ్చు. మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక రెడ్ బోర్డులో మనకు టైమింగ్ అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. ప్రతి రౌండ్ పరిగెత్తిన వెంటనే ఒక టైమింగ్ మనం ఎంతలోగా పరిగెడతాం అనేది మనం చెక్ చేసుకోవచ్చు కూడా. వాళ్ళు మొత్తం చెప్తా ఉన్నారు నిదానంగానే. స్టార్టింగ్ పాయింట్ అప్పుడు కూడా స్టార్ట్ చేసే ముందు క్లియర్గా నిలబెట్టేసి వార్మప్ చేయించి మరీ ఈ 3, 2, 1 గో అనే కాషన్స్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే చాలా క్లియర్గా అయితే ఇస్తూ ఉన్నారు, ఎవరైతే పడిపోవట్లేదు. బట్ రన్నింగ్ చేసే వాళ్ళు మాత్రం ముందుగా పడిపోకుండా జాగ్రత్తగా రన్ చేయండి. ఈ తెలంగాణ వాళ్ళకి ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మీ వీడియోస్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నుండి మీరు కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయిస్తాను మీకు. చూడండి ఎంత టైమింగ్ లీడ్ చేస్తూ ఉన్నారు, ఎవరు ముందు వెళ్తూ ఉన్నారు, ఏ విధంగా రన్ చేయాలి, కరువులో ఏ విధంగా రన్ చేయాలి, స్ట్రైట్లో ఏ విధంగా రన్ చేయాలి, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు యూట్యూబ్లో కూడా. కరువులో ఉన్నప్పుడు ఎవరిని కూడా క్రాస్ చేయకూడదు. క్రాస్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే క్రాస్ చేసి వెంటనే క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. స్ట్రైట్లో ఎవరినైనా క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే స్ట్రైట్లో అందరికీ ఒకే విధంగా మెజర్ అవుతుంది. కరువు మాత్రం ఖచ్చితంగా వాడి పక్కన మనం రన్ చేసామంటే వాడికంటే మనం ఒక 10 మీటర్స్ ఎక్కువ రన్ చేసినట్టు అవుతుంది. 10 మీటర్స్ అంటే కూడా మనకు 6 or 7 సెకండ్స్ మనకు టైం వేస్ట్ అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా రన్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం వెనకాల రన్ చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు గ్రౌండ్ నుండి క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎలాగో పరిగెత్తలేరు అనేసి క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు గ్రూప్స్లోనే ముందు నుండే ఉండండి. చూడండి, ఈ థర్డ్ రౌండ్ ఫినిష్ అయ్యే టైంకి 3:50 కంప్లీట్ చేస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే 5 minutes రన్ చేసే వ్యక్తి థర్డ్ రౌండ్ 3 minutes 50 seconds కంప్లీట్ చేస్తే 5 minutesకి కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ లాస్ట్ రౌండ్ మాత్రం ఖచ్చితంగా 1 minute 10 secondsలో కంప్లీట్ చేస్తేనే మనకు 5 minutes కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ నుంచి ఎవ్రీ సెకండ్ మనకి ఇంపార్టెంటే. ప్రతి ఒక్క సెకండ్ చాలా జాగ్రత్తగా మనం రన్ చేయాలి.
ఏ ఒక్క తప్పు చేసినా ఖచ్చితంగా మనము ఈ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. కాంపిటీషన్ చాలా హెవీగా అయితే లేదు, చాలా ఫ్రీగానే రన్ చేస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాం ఖచ్చితంగా. మీరు లైక్ చేస్తేనే మనకు బూస్టప్ అయితే వస్తుందన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీకోసం రిస్క్ చేసి మరీ వీడియో చేయడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు వీడియోస్, కేవలం మీకోసం, మీ అప్డేట్ కోసమే తీయడం జరిగింది. ఓకే, 5-4-5-5కి కంప్లీట్ చేశాడు చూడండి ఏ గ్రూప్ అనేది. ఫస్ట్ అబ్బాయి, నెక్స్ట్ 5-12, నెక్స్ట్ ఇద్దరు 5-15, విధంగా 5-30 వరకు అయితే మనకు తీసుకునే దానికి చెప్తారు వాళ్ళు. మరి ఎంతవరకు తీసుకుంటారనేది ఒకసారి చూడండి. ఓకే, చాలామంది అయితే వెళ్ళిపోయారు. ఏ గ్రూప్ అనేది అక్కడ సెకండ్ బోన్ అయితే ఏ గ్రూపు, తర్వాత ఫస్ట్ ఉండే బోన్లో అయితే బి గ్రూప్ వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. మరి సి గ్రూప్ వాళ్ళని ఇటు సైడు రైట్ సైడ్ పెట్టడం అయితే జరుగుతుంది, సిడి వాళ్ళను. చూడండి, వినిపిస్తుందా మీకు వాళ్ళు చెప్పేది? గ్రూప్ సి అనేసి మనకు గ్రూప్ 3 అనేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రూప్ 4. టైమింగ్ అయితే 1 సెకండ్ అటు ఇటు అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అంత పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, చెప్తున్నారు. పర్ఫెక్ట్ టైం అయితే 1 సెకండ్ ముందు చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.